కేఎం జాన్ గారు, అదేవిధంగా పక్కా ప్రవీణ్ గారు, దారా జేమ్స్ గారు, ఈ ముగ్గురు కలిసి నిర్వహించినటువంటి ఒక మీడియా సమావేశంలో దామర జేమ్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఏబిఎఫ్ఎంఎస్ సంస్థ ప్రతినిధులైనటువంటి నల్ల సుకుమార్ గారు, నల్ల ఆమోస్ గారు, అదేవిధంగా ఎల్మర్ విక్టర్ గారి గురించి వారు చేసినటువంటి నిరాధారమైన కొన్ని తప్పుడు అసత్య ప్రకటనల మీద వాటిని మేము ఖండించడానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడిన మేమందరం కూడా ఏబిఎఫ్ఎంఎస్ అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ యొక్క ప్రతినిధులు, ఈ జనగామ ప్రాంతానికి సంబంధించి. ఇటీవల కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇప్పటిదాకా నేను కొన్ని పేర్లు చెప్పానో ఆ వ్యక్తులు వారితో ఉన్నటువంటి కొంతమంది అనుచరులు కావచ్చు, తమను తాము ఏబిఎఫ్ఎంఎస్ యొక్క నిజమైన ప్రతినిధులమని ప్రకటించుకునే ఒక ప్రయత్నం వారు చేయడమే కాదు, ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారన్న సంగతి మా దృష్టికి రావడం జరిగింది. ఈ సందర్భంలో యాజ్ ఏ ఏబిఎఫ్ఎంఎస్ రిప్రజెంటేటివ్స్గా, ప్రతినిధులుగా ఈ జనగామ పట్టణంలో జనగామ ప్రాంత ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ప్రజలు మోసపోవద్దు అనే ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంగా ప్రజల దృష్టికి వాస్తవాలను వాళ్ళ దృష్టికి తీసుకుని రావాలని ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం కలిగి మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏబిఎఫ్ఎంఎస్ ఆస్తులకు సంబంధించి ఎవరైతే రెవరెండ్ డాక్టర్ కేఎం జాన్ గారు ఉన్నారో వారు ఈ ఆస్తులకు సంబంధించి ఒక సేల్ జీపీఏ వారు ఏబిఎఫ్ఎంఎస్ నుండే వారు తెచ్చుకోవడం జరిగింది. దాని ఆధారంగా ఆ ప్రాపర్టీని ప్రస్తుతంలో ఉన్నటువంటి కొంత మేరకు వారు ఎంత ఎక్స్టెంట్కి అయితే వారు జీపీఏ తెచ్చుకున్నారో సేల్ జీపీఏ, ఆ ఎక్స్టెంట్కి సంబంధించి వారు కొనుగోలుదారులు అవుతారు తప్ప ఏ సంస్థ నుండి అయితే వారు సేల్ జీపీఏ తెచ్చుకున్నారో ఆ సంస్థకు వారు ప్రతినిధులు కాదన్న విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాం. అలాంటి ఈ వ్యక్తులు ఈ ఆస్తికి కొనుగోలుదారులు మాత్రమే, కానీ ఏబిఎఫ్ఎంఎస్ అనే సంస్థకు వారు ఒక అధికారిక ప్రతినిధులు ఎన్నటికీ కారు అన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాం. ఎవరైతే ఈ ప్రెస్టన్ ప్రాపర్టీకి సంబంధించి ఆ సేల్ జీపీఏ తెచ్చుకున్నటువంటి వ్యక్తులు వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి అమౌంట్ను ఆ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని రక్షించుకోవచ్చు, దాన్ని వారు క్లెయిమ్ చేయొచ్చు, మేము కాదన్నాం. కానీ ఏబిఎఫ్ఎంఎస్ అనే ఒక సంస్థ ద్వారా ఆ సంస్థ తరఫున మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు అన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏబిఎఫ్ఎంఎస్ యొక్క ప్రతినిధి తత్వం గురించి, ఎవరు ఏబిఎఫ్ఎంఎస్ నిజమైన ప్రతినిధులు ఎవరన్న విషయం అధికారికంగా పత్రాలు ఉంటాయి, జీపీఏ ఆ పత్రాలు ఉంటాయి. రెండోది చట్టపరమైన గుర్తింపులు, అవేంటంటే కోర్టులలో ఎవరైతే సూట్లు వేశారో ఇదివరకు కొన్ని సూట్లలో కొన్ని స్పష్టమైన ఆర్డర్లు, డిగ్రీలు కూడా ఏబిఎఫ్ఎంఎస్ పక్షాన రావడం జరిగింది. అందులో ఎవరు పిటిషనర్గా ఉన్నారు, ఎవరు ఇంప్లీడ్ పిటిషనర్స్గా ఉన్నారు అన్న విషయం ఆ కోర్టు ఆర్డర్లను బట్టి ఎవరు నిజమైన ఏబిఎఫ్ఎంఎస్ ప్రతినిధులు అనేది నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు కావచ్చు, సంఘాలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంబంధిత అధికార యంత్రాంగం ఎవ్వరు కూడా ఎటువంటి గందరగోళానికి గురి కాకుండా అధికారిక ధృవీకరణల ఆధారంగా మాత్రమే ఎవరు ఏబిఎఫ్ఎంఎస్కు నిజమైన ప్రతినిధులు అన్న విషయం ప్రజలు కూడా ఆలోచించి అవగాహన చేసుకొని గుర్తించవలసిందిగా మేము ప్రజలకు కూడా మనవి చేస్తున్నాం. ఈ సమయంలో రెండో విషయాన్ని గుర్తు చేస్తున్నాం. దామర జేమ్స్ తన ప్రెస్ మీట్లో కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేసింది. దొంగ జీపీఎల్ తెచ్చుకున్నారు,
దొంగ జీపీఎల్ తెచ్చుకొని ఆస్తులు అమ్ముకుంటున్నారు, వేరే సంస్థలతో కుమ్మక్క అవుతున్నారు అని ఇక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధుల మీద, ఏబిఎఫ్ఎంఎస్ ప్రతినిధులమైన ఇక్కడున్న వ్యక్తుల మీద వారు కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అనివార్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వారు చేసినటువంటి ఆ బేస్లెస్ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించకుండా మేము మౌనంగా ఉంటే వాటిని అంగీకరించినట్టయితే, అందుకోసమని వాటిని ఖండిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఇక్కడ అన్ని రకాల అధికారిక ధృవీకరణ పత్రాలు, కోర్ట్ ఆర్డర్స్, అన్ని పత్రాలు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మేము మీ ముందుకు రావడం జరిగింది. మూడో విషయాన్ని చెప్తా ఉన్నాం. మేము ఇక్కడ కూర్చున్నటువంటి ఏబిఎఫ్ఎంఎస్ ప్రతినిధులు మేము ఎవరం, మా స్టేటస్ ఏంది అనే విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈ ఏబిఎఫ్ఎంఎస్ సంస్థ ఉన్నతి కోసం ఎంతగానో ప్రయాసపడి పనిచేసి ఏబిఎఫ్ఎంఎస్ కొరకు ఎన్నో కోర్టులలో వేసినటువంటి కేసులలో ఎన్నో గొప్ప విజయాలు, ఓఎస్పై హన్మకొండలో కూడా ఒక డిగ్రీ సాధించడం జరిగింది. అంటే మా యొక్క పాత్రను, మా యొక్క ప్రాధాన్యతను నిర్ధారిస్తాయి తప్ప ఏ వ్యక్తులు కానీ ఇంకెవరు కానీ మా యొక్క పాత్రను కానీ మా ప్రాధాన్యతను ఎవరు కూడా నిర్ధారణ చేయలేరు. అవర్ వర్క్ అండ్ ఎఫర్ట్ అండ్ కోర్ట్ ఆర్డర్ విల్ డిటర్మైన్ అండ్ డిఫైన్ హూ వి ఆర్. మేము ఎవరమై ఉన్నామో అధికారికంగా ఈ పత్రాలే తెలియజేస్తాయి. అందులో క్రమంగా జాయింట్ కలెక్టర్ ఆర్డర్ కూడా ఈ జనగామ ప్రాంతానికి, ఈ ప్రాపర్టీస్కి సంబంధించి జాయింట్ కలెక్టర్ ఆర్డర్లో కూడా చాలా స్పష్టంగా ఆ ఆర్డర్లో మేము ఎవరమనే సంగతి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏబిఎఫ్ఎంఎస్ యొక్క కృషి వల్లనే ఓఎస్ 5/99లో ఒక మంచి ఆర్డర్ అక్కడ రావడం జరిగింది. ఆ కోర్ట్ ఆర్డర్ను చూస్తే కూడా అసలు నిజమైన ఏబిఎఫ్ఎంఎస్ ప్రతినిధులు ఎవరనేది ఈజీగా అర్థమవుతుంది. మేము ఎటువంటి ఆర్డర్ను సంపాదించినా అది మా యొక్క కృషి, మా యొక్క పట్టుదల, లీగల్గా కోర్టులలో చేస్తున్నటువంటి న్యాయ పోరాటం ఫలితంగా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే విధంగా కొన్ని న్యాయమైన ఆర్డర్లను కూడా సాధించడం జరిగింది. నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న, ఏబిఎఫ్ఎంఎస్ సంస్థను మేమే ఇక్కడికి తీసుకొని వచ్చినామని మేమేం క్లెయిమ్ చేయట్లేదు. 20 సంవత్సరాల నుండి, సుమారుగా దాదాపు 20 సంవత్సరాల నుండి ఏబిఎఫ్ఎంఎస్ సంస్థకు అసలు ఆస్తులే లేవు. అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ అనేది అసలు ఇక్కడ మన దేశంలో లేనే లేదు, అసలు ఇక్కడ మనుగడలోనే లేదు అనేటువంటి అభిప్రాయంలో కొంతమంది ఉన్నప్పుడు కూడా మేము కోర్టులలో లీగల్గా న్యాయ పోరాటం మేము చేశాం. న్యాయ పోరాటాన్ని దాదాపు 20 సంవత్సరాల నుండి ఉధృతంగా మేము చేస్తూ ఉన్నప్పుడు జాయింట్ కలెక్టర్ ఆర్డర్ను సాధించాం. ఏబిఎఫ్ఎంఎస్ యొక్క హక్కును కూడా మేము పునరుద్ధరించడం జరిగింది. ఇక్కడ ఐదో విషయాన్ని నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, CS 124/94 ఆర్డర్ యొక్క డేట్ 19/12/2024. ఏబిఎఫ్ఎంఎస్కి ఇది కొంత ప్రతికూల తీర్పు. నిస్సందేహంగా మేము దాన్ని ఒప్పుకుంటున్నాం కోర్టు ఆర్డర్. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చెన్నై కోర్టు ఆర్డర్ అయినప్పటికీ అది కూడా మనలాగా జనగాం లాగా ఒక డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్డర్. మరలా అప్పీల్కు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇదే తుది నిర్ణయం కాదు, ఇదే అంతిమ తీర్పు కాదు అన్న విషయాన్ని కూడా మేము చాలా క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాం. దీనిపై మేము ఉన్నతమైన డిస్ట్రిక్ట్ కోర్టు కంటే పైన ఉన్నటువంటి హైకోర్టును ఆశ్రయిస్తాం. హైకోర్టు పైన ఉన్నటువంటి సుప్రీంకోర్టును కూడా మేము ఆశ్రయించడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మేము ఉధృతంగా ఈ న్యాయ పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. ఇది ప్రస్తుతం భూమికి సంబంధించి, ఈ ప్రస్తుతం భూమి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు అవి ఏవి జరగాలన్నా కూడా కోర్టు యొక్క ఆదేశాల మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఏ సంస్థకు హక్కు ఉన్నది, ఎవరు ట్రూ రియల్ ఓనర్, ఏ
ఎవరు ఆ సంస్థకు నిజమైన ప్రతినిధులు అనే విషయం ఇక్కడ మనముగా తేల్చుకోలేము. అందరూ చెప్పుకోవచ్చు, నేనే ట్రూ రిప్రజెంటేటివ్ ఏబిఎఫ్ఎంఎస్ సంస్థకు, ఫలానా సంస్థకు నేనే నిజమైన ప్రతినిధులు అని చెప్పుకోవచ్చు. కానీ ఈ ఎవరు నిజమైన ప్రతినిధులు అన్న విషయం కోర్టులోనే జరుగుతుంది. ఎందుకంటే అనేకమైన విషయాలు న్యాయస్థానం దృష్టిలో ఉన్నాయి కనుక న్యాయస్థానమే దీని మీద అంతిమంగా డిసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఆ బేస్లెస్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా చెప్తున్నారు, కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడిన ప్రతి స్టేట్మెంట్ ఫాల్స్, వాళ్ళు చేసిన ప్రతి వ్యాఖ్యానాలన్నింటినీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్గా మేము భావిస్తూ ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా విషయాలు ఏబిఎఫ్ఎంఎస్ ప్రతినిధులు అయినటువంటి సుకుమార్ గారు వివరిస్తారు. మరియు ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ఈ మధ్యాహ్న ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. ప్రాముఖ్యంగా నేను ఒక లీగల్ వ్యక్తిని, నా పైన చేసినటువంటి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ ఏంటి అంటే, వారు మాట్లాడుతూ ఆ యొక్క ఏబిఎఫ్ఎంఎస్ అనేటువంటి వ్యక్తులు నల్ల ఆమోస్, సుకుమార్, లాజర్, ఎల్మర్ అని పేరు తీసి వారు ఆరోపించడం జరిగింది. వారు ఏం చేశారు, దొంగ జీపీఏ చెలామణి దొంగ జీపీఏలు తెచ్చుకొని చెలామణి అవుతున్నారు అని, ఆ తర్వాత వేరే సంస్థతో కుమ్మక్కు అయ్యాలని, ఆ తర్వాత దాదాపు సుమారు కొన్ని డబ్బులు తీసుకొని వారు చెలామణి అవుతున్నారు అనేటువంటి విషయాన్ని దామర జేమ్స్ అనేటువంటి వ్యక్తి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారందరం కూడా ఏబిఎఫ్ఎంఎస్ దానికి అనుబంధ సంస్థ అయినటువంటి టీపీసీసీ సంస్థ ప్రతినిధులు. మేము దాదాపు 2009 సంవత్సరం నుండి, అంటే దాదాపు 18 సంవత్సరాల నుండి కోర్టులలో ఏబిఎఫ్ఎంఎస్ నిజమైనటువంటి సంస్థ అని, హక్కు సంస్థ అని మేము పోరాడుతున్నాం. జనగామలో, హన్మకొండలో, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాపర్టీ విషయంలో ఏబిఎఫ్ఎంఎస్ సంబంధించినటువంటి భారతదేశంలో 59 ప్రాంతాల్లో ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో 5 ప్రాంతాల్లో మెయిన్ సెంటర్లలో ఇటు ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటన్నింటి నిమిత్తము మేము దాదాపు 18 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. కోర్టులలో పోరాటం చేస్తూ అనేకమైనటువంటి ఆర్డర్స్ని మేము తీసుకోవడం జరిగింది. హైకోర్టులో మేము తీసుకున్నటువంటి ఆర్డర్ని మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ హైకోర్టులో 2020లో ఒక ఆర్డర్ మేము తీసుకోవడం జరిగింది, WP నెంబర్ 8120/2020. ఈ యొక్క ఆర్డర్లో తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క OS 13/14 అనేటువంటి జనగాం కోర్టులో జరిగినటువంటి ఆ కోర్టు ప్రొసీడింగ్ ద్వారా ఎక్స్పార్టీ ఆర్డర్ని టెనెంట్స్ వారు ఆర్డర్ తీసుకున్నారు. అటు సమయంలో ఎంఆర్ఓ మనం జనగామ ఎంఆర్ఓ గారు ఒక నోటీసును కూడా వారు జారీ చేశారు. ఏంటంటే, ఇటు ప్రాపర్టీస్ని మేము ముటేషన్ చేస్తాం, ఎందుకంటే అటు ఎక్స్పార్టీ ఆర్డర్ని వారు తీసుకోవడం జరిగింది, దాని ప్రకారం మేము ముటేషన్ చేస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ మీద మేము హైకోర్టుకు వెళ్ళి ఆ స్టేని తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఇదే దామర జేమ్స్ అనేటువంటి వ్యక్తి మేము తీసుకొచ్చినటువంటి ఆర్డర్ను తీసుకొని వచ్చి మమ్మల్ని తీసుకొని పోయి ఎంఆర్ఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి తీసుకొని పోయి, ఇదిగో మేము హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినాం, టెండెంట్ వాళ్ళకి ఎలాంటి అధికారం లేదు, ఇదిగో హైకోర్టులో మేము వేసినటువంటి వారు వేసినటువంటి ఎక్స్పార్టీ డిగ్రీని స్టే జరిగింది అని మమ్మల్ని తీసుకుపోయి అక్కడ మీ ఏబిఎఫ్ఎంఎస్ మేము అని పరిచయం చేసి, ఇప్పుడేమో ఆయన తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడేమంటున్నాడంటే, వీరు ఇదిగో ఏబిఎఫ్ఎంఎస్ దొంగ జీపీఎల్ అంటున్నాడు. ఆ రోజు తెలియదా నీకు దొంగ జీపీఏనా మంచి జీపీఏ అని? ఇదిగో ఆ రోజు తెలియదా వారు టెండెంట్ వారికి పోయేటువంటి భూమిని ఆపింది ఎవరు అని? ఆ రోజు తెలియదా మీరు ఏ విధమైనటువంటి వ్యక్తులను మమ్మల్ని తీసుకుపోయి ఎంఆర్ఓ దగ్గర, కలెక్టర్ గారి దగ్గర తీసుకొని వెళ్ళి ఈ యొక్క ఆర్డర్ను చూపించి ఆ యొక్క కోర్టు ప్రొసీడింగ్స్ని ఆర్డర్ ప్రకారంగా జరగకుండా నోటీస్ని స్టే చేయడం జరిగింది. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ ఆర్డర్, ప్రాముఖ్యంగా జాయింట్ కలెక్టర్ ఆర్డర్ E54/782/2009
లో మేము ఒక ఆర్డర్ని సంపాదించాం. దాదాపు 2009 సంవత్సరంలో, అంటే అప్పటికే 10 సంవత్సరాలు పోరాడి 2009 సంవత్సరంలో ఒక ఆర్డర్ని మేము తీసుకోవడం జరిగింది, జాయింట్ కలెక్టర్ ఆర్డర్. ఇది ఆర్డర్లో క్లియర్గా స్పష్టం చేయడం జరిగినటువంటి విషయం ఏంటంటే ఏబిఎఫ్ఎంఎస్ యాజమాన్య సంస్థ అనేటువంటి విషయాన్ని ఆర్డర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా మేము లీగల్ పోరాటం చేస్తున్నాం. భౌతికంగా వచ్చి వ్యక్తుల్లాగా మేము మాట్లాడడం లేదు. లీగల్గా 18 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ జనగాంలో నడుస్తున్నటువంటి ఓఎస్లలో మేము పోరాటం చేస్తూ నడిపిస్తున్నాం. ప్రాముఖ్యంగా వారు అంటున్నటువంటి విషయం ఏంటంటే వారు ఎస్టీబీస్ అని ఒకసారి అంటాడు. వారి యొక్క లోకల్ స్టాండర్డ్ ఏంటి? దామర జేమ్స్ అనేటువంటి వ్యక్తి వాట్ ఈస్ ద లోకల్ స్టాండర్డ్? ఒకసారేమో ఎస్టీబీసీ వ్యక్తిని అంటాడు, ఒకసారేమో పిఏబిసి వ్యక్తిని అంటాడు, ఒకసారేమో నేను సామాజిక వేత్తను లేకపోతే నేను కాపాడేటువంటి వ్యక్తి అంటాడు. ఇప్పుడు ప్రస్తుతం ఏమంటున్నాడంటే నేను ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ అని ఆయన అంటున్నాడు. ఎక్కడ లీగల్గా ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీని రిజిస్ట్రేషన్ చేసినావా? ఏ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయింది? దాని బైలా ఏంది? దానికి ఉన్నటువంటి ఫండమెంటల్ బేసిక్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా వారు ప్రస్తావన చేయలేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇంతకుముందు మా యొక్క ప్రతినిధులు తెలియజేసిన విధంగా రెవరెండ్ డాక్టర్ కేఎం జాన్ అయ్య గారు వారు సీనియర్ దైవజనులు, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన మేము గౌరవిస్తాం. కానీ వారు ఒక సేల్ జీపీఏను వారు తీసుకొచ్చుకోవడం జరిగింది. ఎప్పుడు అంటే జాయింట్ కలెక్టర్ ఆర్డర్ మేము తీసుకొచ్చిన తర్వాత ఏజే సామెల్ అనేటువంటి వ్యక్తి చెన్నైలో ఉంటాడు. ఈ జాయింట్ కలెక్టర్ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత చెన్నైలోకి వెళ్ళి అక్కడ వారితో మాట్లాడి జీపీఏ తీసుకొచ్చు. సేల్ జీపీఏ, సేల్ అంటే అమ్మడం, ఆ సేల్ జీపీఏ తీసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జేమ్స్ అనేటువంటి వ్యక్తి వారి ఆరోపణలు అసత్య ఆరోపణలు అని మేము ఖండిస్తున్నాం. జేమ్స్ 25 ఫిబ్రవరి 2026 వారు మాట్లాడినటువంటి నిరాధారమైనటువంటి అస్పష్టమైనటువంటి ఆరోపణలు ఇదిగో ఈ విధంగా ఉన్నాయని ఎక్కడ కూడా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వారు ప్రొవైడ్ చేయలేదు. ఇదిగో వారి యొక్క సంతకాలను ఎక్కడ కూడా చెప్పలేదు. అదేవిధంగా 2 కోట్ల డబ్బులు చిల్లర ఎల్మర్ వర్గం 2 కోట్ల డబ్బులు తీసుకున్నారని వారు ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. ఎక్కడైనా సంతకం చూపించారా? ఎక్కడైనా అమౌంట్ తీసుకున్నట్టు ఒక రిసిప్ట్ చూపించారా? లేకపోతే ఎక్కడైనా ఈ విధమైనటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ చూపించారా? ఏదో వేగ్గా ఆయనకు నోటికి వచ్చింది మాట్లాడితే ఇదిగో మేము కూడా ఒక లీగల్ వ్యక్తులం, మేము కూడా డిఫామేషన్ కింద ఆయనకు ఆల్రెడీ లీగల్ నోటీస్ పంపించాం. ఇదిగో కోర్టు పరంగా మేము క్రిమినల్ మరియు సివిల్ చర్యలను తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రాముఖ్యంగా మేము గౌరవ కోర్టులో ఏబిఎఫ్ఎంఎస్ ప్రతినిధులుగా ప్రయాసపడి పోరాడి ఇటు సంస్థకు హక్కున్నది అని కోర్టుల్లో మేము స్టే తీసుకొచ్చి మేము ప్రాపర్టీని కాపాడుతున్నాం. ఒకవేళ మేము హైకోర్టుకు వెళ్లకుండా ఆ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ని ఆ రోజు మేము స్టే తీసుకురాకపోతే టెనెంట్ వాళ్ళకి ఆల్రెడీ పాస్బుక్లు వచ్చేటువంటివి, ఈరోజు ప్రాపర్టీ అంతా సేల్ అయిపోయేటువంటివి. ఆయన అంటున్నాడు ఏబిఎఫ్ఎంఎస్ అంటే కాపాడుతుంది కానీ అమ్ముతుందా అని అంటున్నాడు. మేము కాపాడే ప్రక్రియనే చేసినాం. ఎక్కడ కూడా మేము మా పక్షంగా ఎక్కడ కూడా ఒక డాక్యుమెంట్ మేము రిజిస్ట్రేషన్ చేసినామా చూపించండి. మేము ఎక్కడ కూడా ఒక రిజిస్ట్రేషన్ లేకపోతే ఒక సేల్ ఎక్కడైనా మేము చేసినామా మీరు బయట పెట్టండి. ఇదిగో ఆయన ఒక సేల్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ నెంబర్ 428/2004 డేటెడ్ 4/3/2004 వారు ఒక డాక్యుమెంట్ని సేల్ చేయడం జరిగింది. అంటే సేల్ చేసినటువంటి వ్యక్తి ఇదిగో మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా OSA 69/99 ఆర్డర్ డేటెడ్ 25/7/2000లో వారు ఉల్లంఘించారని వారు ఒక కంటెంప్ట్ పిటిషన్ వారు ఫైల్ చేశారు. ఆ కంటెంప్ట్ పిటిషన్ నెంబర్ కంటెంప్ట్ పిటిషన్ వారు ఒక హైకోర్టులో చెన్నై హైకోర్టులో ఈ యొక్క కంటెంప్ట్ పిటిషన్ వారు ఫైల్ చేశారు. సబ్ అప్లికేషన్ నెంబర్ 291/2016 డేటెడ్ 23/10/2025. వేసింది ఎవరు అంటే వివేక్ సాల్మన్ కొల్లూరి అనేటువంటి వ్యక్తి, ఆ తర్వాత దామర జేమ్స్ అనేటువంటి వ్యక్తి, వీరిరువురు కూడా కంటెంప్ట్ సబ్ అప్లికేషన్ నెంబర్ వేశారు. ఈ యొక్క వేసినటువంటి అప్లికేషన్ ఆర్డర్ అయింది 23/10/2025 రోజున ఆర్డర్ జరిగింది.
దాంట్లో రాసినటువంటి ఆర్డర్ ఏంటంటే సిన్స్ ద కేస్ బికమ్ వానిష్ ద ల్యాండ్ కౌన్సిల్ ఫర్ పిటిషనర్స్ వుడ్ సబ్మిటెడ్ దట్ ద పిటిషనర్స్ ఆర్ అన్విల్లింగ్ టు కంటిన్యూ ద ప్రొసీడింగ్స్. వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇదిగో పిటిషనర్స్ ఆర్ అన్విల్లింగ్ టు కంటిన్యూ ప్రొసీడింగ్స్, మేము ఈ కేసును నడిపించలేకపోతున్నాం అనేటువంటి మాట ఎవరు అన్నారంటే పిటిషనర్. ఇక్కడ ఎవరు అంటే దామర జేమ్స్. దామర జేమ్స్ ఏమన్నాడు, నేను కేసును నడిపించలేకపోతున్నాను. ఎందుకు నడిపించలేకపోతున్నావు? ఆ కోర్టులలో నేను కాపాడుతున్నా అన్నావు కదా, ఎందుకు ఆ కేసును నడిపించలేకపోతున్నావు అంటే నువ్వు కుమ్మక్కై నువ్వు వేరే వాళ్ళకు నో అబ్జెక్షన్ ఇచ్చి వేరే వాళ్ళతో మాట్లాడుకొని నువ్వే ఇదిగో డబ్బులు తీసుకొని నేను కేసు నడిపించలేకపోతున్నా అన్నందుకు కేసు తీసివేయడం జరిగింది చెన్నై కోర్టులో. ఈ యొక్క ఆర్డర్ స్పష్టం చేయట్లేదా? ఈ యొక్క చేసినటువంటి ఆరోపణలు ఒక దొంగే ఇంకా దొంగ దొంగ అని అరుస్తున్నట్టుగా బలం చేకూర్చట్లేదా అనేటువంటి విషయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రాముఖ్యంగా వారు అంటున్నటువంటి మాట ఏంటంటే ఇంకా ఈ విధంగా వారు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఏబిఎఫ్ఎంఎస్ పక్షంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదిగో బేస్లెస్ ఎలిగేషన్స్ని వి కండెమ్ అండ్ బేస్లెస్ ఎలిగేషన్స్ వాటన్నింటిని కూడా ఖండిస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా మా మీద బేస్లెస్గా ఎలిగేషన్స్ చేస్తే కనుక తప్పకుండా క్రిమినల్ మరియు ఇదిగో సివిల్ చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆల్రెడీ తీసుకున్నాం, ఇంకా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఖండిస్తూ ఇటు ఖండన ద్వారా తెలియజేస్తున్నాను. జాయింట్ కలెక్టర్ ముందు వచ్చింది తర్వాత మరి మీరు అప్పుడు అడ్డుకోలేదు మరి వాళ్ళ అప్పుడు సేల్ జీపీని మీరు అప్పుడు అడ్డుకోలేదు మరి? సేల్ జీపీ చెన్నైలో ఉంటాడు సార్, చెన్నైలో పోయి తెచ్చుకున్నారు. ఓకే, మాకు తెలియదు తెచ్చుకున్న విషయం, తర్వాత తెలిసింది జీపీ తెచ్చుకున్నారు. జీపీఏ కాపీ ఎప్పుడంటే సార్ 14/7/2014 సార్, March 7, 2014. జాయింట్ కలెక్టర్ వచ్చింది 2009. ఇంతసేపు మీరు ప్రతినిధులని చెప్తున్నారు కానీ మీ ప్రాపర్టీ ఎంత ఉంది అనేది చెప్పట్లేదు సార్. ఇక్కడ ప్రాపర్టీ మీద ఎంత ఉంది మీ సంస్థకు సంబంధించి ఆ విషయాన్ని ఏం ప్రస్తావించలేదు. 23.5 ఎకరాలు సార్, అది చెప్పలేదు. ఏబిఎఫ్ఎంఎస్ సంస్థకు ఉన్నటువంటిది 23.5 ఎకరాలు. 23.5 ఎకరాలు ప్రజెంట్ అది ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు? అది సార్ సంస్థ పేరు మీద, సంస్థ పేరు మీద ఉంది. సంస్థ పేరు మీద ఉన్నది. అలాంటిది ఏమైనా ఉందా మీకు? సార్ ఏమైనా ప్రూఫ్ ఉందా? సంస్థ పేరు మీద ఉన్నట్టుగా ఏమైనా డాక్యుమెంట్ ఉందా? 23 ఎకరాలు ఏ సంస్థ పేరు మీద ఉంది? 23 ఎకరాలు సార్ పిఏబిసి అనే సంస్థ పేరు మీద కంటిన్యూ అవుతుంది. ఏది ఫస్ట్ ఏబిఎఫ్ఎంఎస్ అనే సంస్థ పేరు మీద కంటిన్యూ అయింది, మధ్యలో ఒక ప్రొసీడింగ్ వచ్చి పిఏబిసి అనే పేరు మీద ఇప్పుడు మున్సిపల్లో కంటిన్యూ అవుతుంది రెవెన్యూ రికార్డులో. ఆల్రెడీ హైకోర్టులో 9960 అనేటువంటి డబ్ల్యూపీ నెంబర్ 9960/2011లో మేము ఫైల్ చేసాం. దాన్ని ఇంకా కంటిన్యూ అవుతుంది, అది ఫైనల్ హియరింగ్లో ఉంది. ఆ హియరింగ్ అప్పుడు కంపల్సరీ కోర్టుకు మేము సబ్మిట్ చేస్తున్నాం. అదొకటి. రెండవది ఏంటంటే అది నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ అనేటువంటిది అగ్రికల్చర్ అయితే నువ్వు పహానీలు చెల్తాయి, రెవెన్యూ రికార్డు చెల్తుంది. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ అది. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీకి ఎవరి పేరుంటే ఏంది అట్లా అయినప్పటికీ కూడా మేము 9960/2011లో హైకోర్టులో మేము కేసు ఫైల్ చేసాం, నడుస్తుంది సార్. సార్ అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ ఏబిఎఫ్ఎంఎస్ సంస్థ అనేటువంటిది మరొక రైవల్ క్లెయిమ్గా ఉన్నటువంటి సంస్థ ఏంటంటే పిఏబిసి ఏమంటుందంటే ఏబిఎఫ్ఎంఎస్ సంస్థ నుంచి మాకు వచ్చిన ఈ ప్రాపర్టీస్ అనేవి కంపెనీ పిటిషన్ నెంబర్ 109/110 ఈ రెండు పిటిషన్లు 3/5/1974 ప్రకారంగా వారు ఏమంటున్నారంటే మాకు ఒక కంపెనీ పిటిషన్లు కోర్టులో మద్రాస్ కోర్టులో ఫైల్ చేసి మీ ప్రాపర్టీస్ మాకు ట్రాన్స్ఫర్ చేయండి అని వారు ఒక అభ్యర్థన కోరడం జరిగింది. తర్వాత 5774 కంపెనీ పిటిషన్ 109/110 5774 మద్రాస్ కోర్టు ఈ రెండు పిటిషన్లను డిస్మిస్ చేయడం జరిగింది, నాట్ ప్రెస్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఇదిగో ఈ ప్రక్రియ జరగాలంటే ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక అఫీషియల్ లిక్విడేటర్ అనేటువంటి వ్యక్తి ఉండాలి. ఆ సెక్షన్ 394(6)B ప్రకారంగా
ఇది ఒక కంపెనీ యాక్ట్ 1956 ప్రకారంగా ఒక కంపెనీ ప్రాపర్టీస్ ఇంకొక కంపెనీకి పోవాలంటే ఒక అఫీషియల్ లిక్విడేటర్ అనేటువంటి వ్యక్తి ఇది ఒక వాచ్ డాగ్ లాగా ఆ ప్రక్రియ అంతా కూడా చూసుకోవాలి. ఇందులో ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయనందువలన 2 పిటిషన్లు డిస్మిస్ అయినాయి. కాబట్టి ఏబిఎఫ్ఎంఎస్ అనేటువంటి ఏబిఎఫ్ఎంఎస్కు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏబిఎఫ్ఎంఎస్కి ఉన్నాయి, పిఏబిసికి ట్రాన్స్ఫర్ కాలేదు.